హైదరాబాద్ లో మొదలైన కోల్ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ ఢిల్లీలో జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో సమావేశాన్ని నిర్వహించారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై చర్చించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని బంగారు బాతులా వాడుకుంటున్నాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నైనీ బ్లాక్ విషయంలో సిబిఐ విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని సిబిఐ విచారణ చేయించాలన్నారు. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా, చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా, నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండీగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు నైనీ బ్లాక్ సహా సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి? మేము ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్, మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి. సింగరేణి అక్రమాలపై కేంద్రం విచారణకు సిద్ధమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క నైనీ కోల్ బ్లాకే కాదు, సింగరేణిలో అన్ని అక్రమాల మీద సిబిఐ విచారణ అవసరమన్నారు ఆయన. సింగరేణిని రక్షించుకునేందుకు కేంద్రం సహకరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. అవినీతి అక్రమాలతో సింగరేణిని రోడ్డున పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని సందర్భంగా ముందుస్తుంది. ఒక్క నైనీ కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తాను. సింగరేణిపై విచారణకు సిద్ధమని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రకటించారు. మరి ఆ విచారణ ఎలా ఉండబోతోంది? ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇచ్చినటువంటి అన్ని గనులతో సహా 2026 జనవరికి ఇచ్చినటువంటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా హరీష్ రావు గారు ఒక లేఖ రాయండి, డిప్యూటీ లీడర్ లేఖ రాయండి. డెఫినెట్లీ ఈ ప్రభుత్వం పారదర్శకత్వంగా మొత్తం సమాచారాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఇంతకు ముందు వరకు కూడా బీఆర్ఎస్, బీజేపీకి, రేవంత్ రెడ్డికి మధ్య చీకటి ఒప్పందం ఉంది, అందుకే ఈ అక్రమాల మీద ఎలాంటి విచారణ చేపట్టట్లేదు అని ఆరోపించారు. దీనికి తెరదించుతూ ఈ రోజు కిషన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది. మరొక వైపు ఇప్పుడే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడింది కూడా చూసాం, విచారణకు మేము సిద్ధం అని చెప్పి. నెక్స్ట్ ఏం జరగబోతోంది?
థర్మల్ హీట్ అయితే లాస్ట్ 1 వీక్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. అటు బీజేపీ, బీఆర్ఎస్, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ కూడా క్లారిటీ వచ్చింది. దానికన్నా ముందు కిషన్ రెడ్డి చాలా విషయాలు చర్చించారు. ఇంతకుముందు చాలా విషయాలు చెప్పారు ప్రెస్ మీట్లో. కేంద్రం సంబంధించిన బ్లాక్ని సింగరేణి క్యాలరీస్కి నైనీ కోల్ బ్లాక్ని అప్పచెప్పాము. దాని తర్వాత కేంద్రానికి ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనే ఒక క్లారిటీ ఇచ్చారు. కేంద్రానికి సంబంధించి కేవలం 49% వాటా ఉంటుంది. 51% అంటే మేజర్ షేర్ హోల్డర్గా సింగరేణి ఉంటుంది. సో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా 7 మంది సింగరేణికి సంబంధించిన వారు, రాష్ట్రానికి సంబంధించిన వారు ఉంటే 3 మాత్రమే కేంద్రానికి సంబంధించిన వారు ఉంటారు. సో దీంట్లో నన్ను బ్లేమ్ చేస్తున్నారు, కేంద్రాన్ని బ్లేమ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనుక సిబిఐ విచారణ జరిపించాలి దీనిపైన అనుకుంటే డెఫినెట్గా సింగరేణి నాట్ ఓన్లీ ఆన్ నైనీ కోల్ బ్లాక్, మొత్తం సింగరేణి ఇష్యూస్ పైన, సింగరేణి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి లేఖను రాయాలంటూ కూడా కిషన్ రెడ్డి సూచించారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బ్యాన్ ఉంది సిబిఐ మీద. గతంలో కాళేశ్వరం కమిషన్ వేసినప్పుడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సిబిఐ విచారణ కాళేశ్వరాన్ని ఇస్తున్నామని. దాని వరకు మాత్రమే కన్ఫైన్ అయినప్పుడు సిబిఐకి సంబంధించిన యాక్సెస్ జీవో. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలంటే మళ్ళీ ఒకసారి జీవో ఇవ్వాల్సి ఉంటుందా అనే దాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. సిబిఐని రాష్ట్రంలోకి పర్మిట్ చేస్తే ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా ఇక్కడ చెప్పారు. ఏదైతే బీఆర్ఎస్ కానీ లేకపోతే మిగతా ఆరోపణలు కానీ వస్తున్నాయో సెల్ఫ్ సర్టిఫికేషన్, ఫీల్డ్ విజిట్, సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉంది, ఫీల్డ్ విజిట్ సర్టిఫికేషన్ ఉంది. కాకపోతే అది సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు, ఏ కంపెనీ అయితే, ఏ సంస్థ అయితే వెళ్ళాలనుకుంటుందో, టెండర్కి వెళ్ళాలనుకుంటుందో వాళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని అదనపు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే సింగరేణిపై ఒత్తిడి చేసి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ సింగరేణి ఇచ్చేలా ఒత్తిడి చేశారు. సో ఎవరికైతే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ వస్తుందో వాళ్ళే టెండర్లో పార్టిసిపేట్ చేసేలాగా ఒత్తిడి చేశారు అనేది కిషన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పటికీ దీనిపైన మేము సిబిఐ విచారణ చేయడానికైనా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా సీఎం యూఎస్ నుంచి రాగానే డెఫినెట్గా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది అనేది చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.